నిజామాబాద్ జిల్లా దేవరపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణపాలెం ఫ్లైఓవర్ పైన టాటా మ్యాజిక్ ఓ కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో టాటా మ్యాజిక్లో డ్రైవర్ నాని, డాన్స్ మాస్టర్ మరణించారు. సో మరోవైపుగా వీళ్ళంతా కూడా వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఈవెంట్కి వెళ్తూ ఉన్నారు. సో ఆ డాన్స్ మాస్టర్ ఇతర డాన్సర్లు కూడా ఉన్నారు. టాటా మ్యాజిక్ అందరు తీసుకొని టాటా మ్యాజిక్లో వెళ్తూ ఉన్నారు. సో టాటా ఏస్లో వెళ్తున్నటువంటి ఆ సమయంలోనే ఆ ఈవెంట్కి వెళ్ళినటువంటి డాన్సర్లు, డాన్స్ మాస్టర్, ఇతర కొంతమంది సైడ్ డాన్సర్లు కూడా ఉన్నారు. అంతా కూడా ఇప్పుడు తీవ్రంగా గాయాల పాలయ్యాయి. సో డ్రైవర్ నానితో పాటుగా ఒక డాన్స్ మాస్టర్ కూడా మరణించారట. కంటైనర్ డ్రైవర్తో పాటు మరో ఇద్దరు డాన్సర్లకి తీవ్రంగా గాయాలయ్యాయి. హైవేపై కంటైనర్ను మరో లారీ ఢీకొట్టింది. అయితే ఆ లారీని ఢీకొట్టిన తర్వాత మీరు గమనించండి, హైవేపై వెళ్తున్నటువంటి ఒక లారీ ముందు వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. అయితే ఆ లారీ తిరిగి మళ్ళీ వెనక్కి వస్తోంది. ఢీకొట్టిన తర్వాత ఆ ఫోర్స్తో వెనక్కి నెట్టుకుంటూ వస్తోంది. అది గమనించినటువంటి ఆ టాటా మ్యాజిక్ డ్రైవర్ ఆ టాటా మ్యాజిక్ని తీసుకెళ్లి ఆ లారీని ఢీకొట్టాడు. అంటే ఇక్కడ రెండు యాక్సిడెంట్లు జరిగాయి. మొదటి దాంట్లో కంటైనర్ని ఓ లారీ ఢీకొట్టింది. ఆ లారీ వెనక్కి వస్తూ ఉంది. ఆ ఫోర్స్తో వెనక్కి జరుగుతూ ఉన్న క్రమంలో టాటా మ్యాజిక్ ఆయన గమనించకుండా ఆ లారీ వెనకాల వెళ్తూ ఆ లారీని ఢీకొట్టాడు. ఇలా రెండు యాక్సిడెంట్లు జరిగాయి. ఇప్పటికీ ఇద్దరు మరణించారు. అటు డ్రైవర్ నాని, టాటా మ్యాజిక్ డ్రైవర్ నానితో పాటుగా మరోవైపుగా అటు డాన్స్ మాస్టర్ కూడా మరణించారు. ఇక్కడ మనం విజువల్లో చూస్తోంది కొంతమంది సైడ్ డాన్సర్లు తనతో పాటుగా డాన్స్ చేసేందుకు అమ్మాయిలు ఈవెంట్కి వెళ్తూ ఉన్నారు. సో నిమజ్జనం కార్యక్రమానికి ఈవెంట్ కోసం వెళ్తున్నటువంటి వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది. సో హైవేపై కంటైనర్ ఢీకొట్టిందో లారీ. దీంతో ఆ లారీ ఢీకొట్టిన వెనక కంటైనర్ వెనక రావడంతో గమనించలేదు టాటా మ్యాజిక్ డ్రైవర్. దీంతో ఆ టాటా మ్యాజిక్ డ్రైవర్ కంటైనర్ ఢీకొట్టాడు. అతివేగంతో కంటైనర్ ఢీకొట్టడంతో టాటా మ్యాజిక్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి ఈవెంట్లో పాల్గొనేందుకు నెల్లూరుకి వెళ్తున్నారు 8 మంది డాన్సర్ల బృందం. సో ప్రస్తుతానికి దాంట్లో ఒక డాన్స్ మాస్టర్తో పాటుగా అటు డ్రైవర్ కూడా మరణించాడు. చాలామంది డాన్సర్లకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఏం జరిగింది? యాక్సిడెంట్ గల ప్రధాన కారణం ఏంటి? నడి రోడ్డు పైన అంత గమనించకుండా వెళ్ళిపోయారా? ఏదన్నా తప్పిదం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది మరణించారు? మిగిలినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఏదైతే ఈ యొక్క దేవరపల్లి మండలం కిష్టడుపాలెం సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఈ యొక్క ఘోర ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. సరిగ్గా ఎదురుగా వెళ్తున్నటువంటి లారీని అయితే టాటా మ్యాజిక్ వ్యాన్ అయితే బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో అక్కడికక్కడే డ్రైవర్ అయితే మృతి చెందారు. అందులో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలు. ఈ ఘటన అయితే మనకి ఈ యొక్క తెల్లవారుజామునే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా డాన్సర్ల బృందం, అంటే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జారం గ్రామానికి చెందిన వీరు అసిరి నాయుడు, లక్ష్మీ దంపతులు అయితే వీళ్ళ ఈ యొక్క డాన్స్ బృందాన్ని కూడా వీళ్ళకైతే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ కుమారుడు లక్ష్మణరావు అయితే నాని అలియాస్ నాని, అతను కూడా ఈ యొక్క డాన్స్ బృందాన్ని కూడా మెయింటైన్ చేస్తాడు. అతను నెల్లూరులో జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈవెంట్ కోసం అయితే తన డాన్స్ బృందం 11 మందితో కలిసి ఈ యొక్క టాటా మ్యాజిక్ వ్యాన్ లో అయితే బయలుదేరిన నేపథ్యంలోనే ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణపాలెం ఫ్లైఓవర్ దగ్గర వచ్చేటటువంటి ఎదురుగా వస్తున్నటువంటి ఒక లారీని అక్కడ కంటైనర్ అయితే వెనక నుంచి క్రాస్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే టాటా మ్యాజిక్ ఒక్కసారిగా ఆ లారీని అయితే వెనక నుంచి వెళ్ళి అతి బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో డాన్స్ మాస్టర్ లక్ష్మణరావు ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే మృతి చెందారు. అతను మరొక డ్రైవర్కి అయితే తీవ్ర పరిస్థితి, గాయాలు ఎక్కువ అవడంతో ఆ కాళ్ళు కూడా అందులో ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అతను రక్షించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ తీవ్ర గాయాలై ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే లక్ష్మణరావు అలాగే ఈ యొక్క పేరుతో అంటే MMBS ఆ పేరుతో డాన్స్ బృందం ఉంది, నడుపుతున్నారు వీళ్ళు. సో వీళ్ళంతా కూడా అందులో ఉన్నటువంటి కొంతమంది డాన్సర్లకు 4 వరకు కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా అందులో గాయాలైన వారు శ్రావణ్, హరీష్, హరీజు అవుటనైతే 108 వాహనంలోనే గోపాలపురం సామాజిక ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. మృతదేహాన్ని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే లక్ష్మణరావు తండ్రి అక్కడికి వచ్చినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి ఆ పోలీసులు అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ప్రధానంగా వినాయక నిమజ్జనానికి ఈ సమయంలో అనేక చోట్ల ఘటనలు అయితే చోటు చేస్తే అందులో భాగంగానే వీళ్ళు అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు అయితే వీళ్ళు అక్కడ ఈ రోజు అంటే ప్రధానంగా ఈ రోజు నిన్న సాయంత్రానికి మొత్తం అంతా కూడా వాళ్ళు అక్కడ ఈవెంట్ లో పాల్గొవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 11 మంది బృందం వెళ్ళి వినాయక నిమజ్జనంలో డాన్స్ ఈవెంట్ ప్రోగ్రామ్
ఆర్గనైజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సరిగ్గా శ్రీకాకుళం నుంచి అయితే తెల్లవారుజాము సమయంలో అక్కడ ఆ రాత్రి సమయంలో వాళ్ళు బయలుదేరారు. తెల్లవారే సమయానికైతే ఈ రోజు మధ్యాహ్నం కల్లా అక్కడికైతే నెల్లూరు చేరుకోవాలి. కానీ ఈ నెల్లూరు చేరుకోవాల్సిన మార్గ మధ్యలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో డాన్స్ మాస్టర్ నానితో పాటు మరో నలుగురికి అయితే తీవ్ర గాయాలవడంతో ఈ యొక్క విషాదంతో మొత్తం కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మిన్నూరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది మనోజ్. అక్కడ ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణపాలెం ఫ్లైఓవర్ పైన టాటా మ్యాజిక్ ముందుగా ఓ లారీని వెనకాల వెళ్తున్న కంటైనర్ ఢీకొనడంతో ఆ కంటైనర్ మళ్ళీ అదే ఫోర్స్తో వెనక్కి వస్తూ ఉండగా అది గమనించినటువంటి టాటా మ్యాజిక్ డ్రైవర్, ఆ టాటా మ్యాజిక్లో కొంతమంది ఈవెంట్కి వెళ్ళవలసిన డాన్సర్లు, డాన్స్ మాస్టర్ ఉన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఈవెంట్కి హాజరు కావడానికి వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆ కంటైనర్ ఢీకొట్టి డ్రైవర్ నానితో పాటుగా ఓ డాన్స్ మాస్టర్ కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సంఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి నడి రోడ్డు పైన ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగిపోయి తమతో పాటుగా ఈవెంట్కి హాజరవ్వాల్సినటువంటి ఒక డాన్స్ మాస్టర్ మరణాన్ని ఆ తోటి డాన్సర్లంతా కూడా తీవ్రంగా విషాదంలోకి నెట్టవేయబడింది. వారంతా కూడా తీవ్రంగా రోధిస్తూ ఉన్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. లక్ష్మణరావు డాన్స్ మాస్టర్ ఆయనే. సో ఆయన ఇప్పుడు ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి కృష్ణపాలెం ఫ్లైఓవర్ పైన టాటా మ్యాజిక్ ఢీకొనడంతో ఇప్పటికీ 2 మరణించారు. సో మిగిలిన వారంతా కూడా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స అందించుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ డాన్సర్ విజువల్స్ మనం చూస్తున్నాం. చాలామంది అమ్మాయిలు, లేడీ డాన్సర్స్ అంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఘటన అనుకోని సంఘటన కారణంగా తమలో ఒక వ్యక్తి ఈ రకంగా మరణించడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురిచేసే అంశాలు ఉన్నాయి. ఆర్టీవీ తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణపాలెం ఫ్లైఓవర్ పైన టాటా మ్యాజిక్ ఓ కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో టాటా మ్యాజిక్లో డ్రైవర్ నాని, డాన్స్ మాస్టర్ మరణించారు. సో మరోవైపుగా వీళ్ళంతా కూడా వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఈవెంట్కి వెళ్తూ ఉన్నారు. సో ఆ డాన్స్ మాస్టర్, ఇతర డాన్సర్లు కూడా ఉన్నారు. టాటా మ్యాజిక్ అందరు తీసుకొని టాటా మ్యాజిక్లో వెళ్తూ ఉన్నారు. సో టాటా ఏస్లో వెళ్తున్నటువంటి ఆ సమయంలోనే ఆ ఈవెంట్కి వెళ్ళేటువంటి డాన్సర్లు, డాన్స్ మాస్టర్, ఇతర కొంతమంది సైడ్ డాన్సర్లు కూడా ఉన్నారు. అంతా కూడా ఇప్పుడు తీవ్రంగా గాయాల పాలయ్యాయి. సో డ్రైవర్ నానితో పాటుగా ఒక డాన్స్ మాస్టర్ కూడా మరణించారట. కంటైనర్ డ్రైవర్తో పాటు మరో 2 డాన్సర్లకి తీవ్రంగా గాయాలయ్యాయి. హైవేపై కంటైనర్ను మరో లారీ ఢీకొట్టింది. అయితే ఆ లారీని ఢీకొట్టిన తర్వాత మీరు గమనించండి, హైవేపై వెళ్తున్నటువంటి ఒక లారీ ముందు వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. అయితే ఆ లారీ తిరిగి మళ్ళీ వెనక్కి వస్తోంది. ఢీకొట్టిన తర్వాత ఆ ఫోర్స్తో వెనక్కి నెట్టుకుంటూ వస్తోంది. అది గమనించినటువంటి ఆ టాటా మ్యాజిక్ డ్రైవర్ ఆ టాటా మ్యాజిక్ని తీసుకెళ్లి ఆ లారీని ఢీకొట్టాడు. అంటే ఇక్కడ 2 యాక్సిడెంట్లు జరిగాయి. మొదటి దాంట్లో కంటైనర్ని ఓ లారీ ఢీకొట్టింది. ఆ లారీ వెనక్కి వస్తూ ఉంది. ఆ ఫోర్స్తో వెనక్కి జరుగుతూ ఉన్న క్రమంలో టాటా మ్యాజిక్ ఆయన గమనించకుండా ఆ లారీ వెనకాల వెళ్తూ ఆ లారీని ఢీకొట్టాడు. ఇలా 2 యాక్సిడెంట్లు జరిగాయి. ఇప్పటికీ 2 మరణించారు. అటు డ్రైవర్ నాని, టాటా మ్యాజిక్ డ్రైవర్ నానితో పాటుగా మరోవైపుగా అటు డాన్స్ మాస్టర్ కూడా మరణించారు. ఇక్కడ మనం విజువల్లో చూస్తోంది కొంతమంది సైడ్ డాన్సర్లు, తనతో పాటుగా డాన్స్ చేసేందుకు అమ్మాయిలు ఈవెంట్కి వెళ్తూ ఉన్నారు. సో నిమజ్జనం కార్యక్రమానికి ఈవెంట్ కోసం వెళ్తున్నటువంటి వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది. సో హైవేపై కంటైనర్ ఢీకొట్టిందో లారీ. దీంతో ఆ లారీ ఢీకొట్టిన వెనక కంటైనర్ వెనక రావడంతో గమనించలేదు టాటా మ్యాజిక్ డ్రైవర్. దీంతో ఆ టాటా మ్యాజిక్ డ్రైవర్ కంటైనర్ ఢీకొట్టాడు. అతివేగంతో కంటైనర్ ఢీకొట్టడంతో టాటా మ్యాజిక్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి ఈవెంట్లో పాల్గొనేందుకు నెల్లూరుకి వెళ్తున్నారు 8 మంది డాన్సర్ల బృందం. సో ప్రస్తుతానికి దాంట్లో ఒక డాన్స్ మాస్టర్తో పాటుగా
డాన్స్ మాస్టర్తో పాటుగా అటు డ్రైవర్ కూడా మరణించాడు. చాలా మంది డాన్సర్లకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఏం జరిగింది? యాక్సిడెంట్ గల ప్రధాన కారణం ఏంటి? నడి రోడ్డు పైన అంత గమనించకుండా వెళ్ళిపోయారా? ఏదన్నా తప్పిదం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది మరణించారు? మిగిలినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఏదైతే ఈ యొక్క దేవరపల్లి మండలం కిష్టడుపాలెం సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఈ యొక్క ఘోర ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. సరిగ్గా ఎదురుగా వెళ్తున్నటువంటి లారీని అయితే టాటా మ్యాజిక్ వ్యాన్ అయితే బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో అక్కడికక్కడే డ్రైవర్ అయితే మృతి చెందారు. అందులో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలు. ఈ ఘటన అయితే మనకి ఈ యొక్క తెల్లవారుజామునే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా డాన్సర్ల బృందం, అంటే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జారం గ్రామానికి చెందిన బీరు అసిరి నాయుడు మ్యాజిక్ డ్రైవర్ ఆ టాటా మ్యాజిక్ ని తీసుకెళ్లి ఆ లారీని ఢీకొట్టాడు. అంటే ఇక్కడ 2 యాక్సిడెంట్లు జరిగాయి. మొదటి దాంట్లో కంటైనర్ ని ఓ లారీ ఢీకొట్టింది. ఆ లారీ వెనక్కి వస్తూ ఉంది. ఆ ఫోర్స్ తో వెనక్కి జరుగుతూ ఉన్న క్రమంలో టాటా మ్యాజిక్ ఆయన గమనించకుండా ఆ లారీ వెనకాల వెళ్తూ ఆ లారీని ఢీకొట్టాడు. ఇలా 2 యాక్సిడెంట్లు జరిగాయి. ఇప్పటికీ 2 మరణించారు. అటు డ్రైవర్ నాని, టాటా మ్యాజిక్ డ్రైవర్ నానితో పాటుగా మరోవైపుగా అటు డాన్స్ మాస్టర్ కూడా మరణించారు. ఇక్కడ మనం విజువల్లో చూస్తోంది కొంతమంది సైడ్ డాన్సర్లు, తనతో పాటుగా డాన్స్ చేసేందుకు అమ్మాయిలు ఈవెంట్కి వెళ్తూ ఉన్నారు. సో నిమజ్జనం కార్యక్రమానికి ఈవెంట్ కోసం వెళ్తున్నటువంటి వీరందరూ కూడా తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది. సో హైవేపై కంటైనర్ ఢీకొట్టిందో లారీ. దీంతో ఆ లారీ ఢీకొట్టిన వెనక కంటైనర్ వెనక రావడంతో గమనించలేదు టాటా మ్యాజిక్ డ్రైవర్. దీంతో ఆ టాటా మ్యాజిక్ డ్రైవర్ కంటైనర్ ఢీకొట్టాడు. అతివేగంతో కంటైనర్ ఢీకొట్టడంతో టాటా మ్యాజిక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి ఈవెంట్లో పాల్గొనేందుకు నెల్లూరుకి వెళ్తున్నారు 8 మంది డాన్సర్ల బృందం. సో ప్రస్తుతానికి దాంట్లో ఒక డాన్స్ మాస్టర్తో పాటుగా అటు డ్రైవర్ కూడా మరణించాడు. చాలా మంది డాన్సర్లకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఏం జరిగింది? యాక్సిడెంట్ గల ప్రధాన కారణం ఏంటి? నడి రోడ్డు పైన అంత గమనించకుండా వెళ్ళిపోయారా? ఏదన్నా తప్పిదం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది మరణించారు? మిగిలినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఏదైతే ఈ యొక్క దేవరపల్లి మండలం కిష్టడుపాలెం సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఈ యొక్క ఘోర ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. సరిగ్గా ఎదురుగా వెళ్తున్నటువంటి లారీని అయితే టాటా మ్యాజిక్ వ్యాన్ అయితే బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో అక్కడికక్కడే డ్రైవర్ అయితే మృతి చెందారు. అందులో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలు. ఈ ఘటన అయితే మనకి ఈ యొక్క తెల్లవారుజామునే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా డాన్సర్ల బృందం, అంటే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జారం గ్రామానికి చెందిన బీరు అసిరి నాయుడు లక్ష్మీ దంపతులు అయితే వీళ్ళ ఈ యొక్క డాన్స్ బృందాన్ని కూడా వీళ్ళకైతే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ కుమారుడు లక్ష్మణరావు అయితే నాని అలియాస్ నాని, అతను కూడా ఈ యొక్క డాన్స్ బృందాన్ని కూడా మెయింటైన్ చేస్తాడు. అతను నెల్లూరులో జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈవెంట్ కోసం అయితే తన డాన్స్ బృందం 11 మందితో కలిసి ఈ యొక్క టాటా మ్యాజిక్ వ్యాన్ లో అయితే బయలుదేరిన నేపథ్యంలోనే ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెం ఫ్లైఓవర్ దగ్గర వచ్చేటటువంటి ఎదురుగా వస్తున్నటువంటి ఒక లారీని అక్కడ కంటైనర్ అయితే వెనక నుంచి క్రాస్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే టాటా మ్యాజిక్ ఒక్కసారిగా ఆ లారీని అయితే వెనక నుంచి వెళ్ళి అతి బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో డాన్స్ మాస్టర్ లక్ష్మణరావు ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే మృతి చెందారు. అతను మరొక డ్రైవర్కి అయితే తీవ్ర పరిస్థితి, గాయాలు ఎక్కువ అవడంతో ఆ కాళ్ళు కూడా అందులో ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అతను రక్షించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ తీవ్ర గాయాలై ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే లక్ష్మణరావు అలాగే ఈ యొక్క పేరుతో అంటే MMBS ఆ పేరుతో డాన్స్ బృందం ఉంది, నడుపుతున్నారు వీళ్ళు. సో వీళ్ళంతా కూడా అందులో ఉన్నటువంటి కొంతమంది డాన్సర్లకు 4 వరకు కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా అందులో గాయాలైన వారు శ్రావణ్, కరీష్, హరీజు అవుటనైతే 108 వాహనంలోనే గోపాలపురం సామాజిక ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి. మృతదేహాన్ని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే లక్ష్మణరావు తండ్రి అక్కడికి వచ్చినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి ఆ పోలీసులు అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ప్రధానంగా వినాయక నిమజ్జనానికి ఈ సమయంలో అనేక చోట్ల ఘటనలు అయితే చోటు చేసుకుంటే అందులో భాగంగానే వీళ్ళు అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు అయితే వీళ్ళు అక్కడ ఈ రోజు అంటే ప్రధానంగా ఈ రోజు నిన్న సాయంత్రానికి మొత్తం అంతా కూడా వాళ్ళు అక్కడ ఈవెంట్ లో పాల్గొవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 11 మంది బృందం వెళ్ళి వినాయక నిమజ్జనంలో డాన్స్ ఈవెంట్ ప్రోగ్రామ్
ఆర్గనైజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సరిగ్గా శ్రీకాకుళం నుంచి అయితే తెల్లవారుజాము సమయంలో అక్కడ ఆ రాత్రి సమయంలో వాళ్ళు బయలుదేరారు. తెల్లవారే సమయానికి అయితే ఈ రోజు మధ్యాహ్నం కల్లా అక్కడికైతే నెల్లూరు చేరుకోవాలి. కానీ ఈ నెల్లూరు చేరుకోవాల్సిన మార్గ మధ్యలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో డాన్స్ మాస్టర్ నానితో పాటు మరో నలుగురికి అయితే తీవ్ర గాయాలవడంతో ఈ యొక్క విషాదంతో మొత్తం కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మిన్నూరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది మనోజ్. అక్కడ ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణపాలెం ఫ్లైఓవర్ పైన టాటా మ్యాజిక్ ముందుగా ఓ లారీని వెనకాల వెళ్తున్న కంటైనర్ ఢీకొనడంతో ఆ కంటైనర్ మళ్ళీ అదే ఫోర్స్తో వెనక్కి వస్తూ ఉండగా అది గమనించినటువంటి టాటా మ్యాజిక్ డ్రైవర్, ఆ టాటా మ్యాజిక్లో కొంతమంది ఈవెంట్కి వెళ్ళవలసిన డాన్సర్లు, డాన్స్ మాస్టర్ ఉన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఈవెంట్కి హాజరు కావడానికి వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆ కంటైనర్ ఢీకొట్టి డ్రైవర్ నానితో పాటుగా ఓ డాన్స్ మాస్టర్ కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సంఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి నడి రోడ్డు పైన ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగిపోయి తమతో పాటుగా ఈవెంట్కి హాజరవ్వాల్సినటువంటి ఒక డాన్స్ మాస్టర్ మరణాన్ని ఆ తోటి డాన్సర్లంతా కూడా తీవ్రంగా విషాదంలోకి నెట్టవేయబడింది. వారంతా కూడా తీవ్రంగా రోధిస్తూ ఉన్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. లక్ష్మణరావు డాన్స్ మాస్టర్ ఆయనే. సో ఆయన ఇప్పుడు ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి కృష్ణపాలెం ఫ్లైఓవర్ పైన టాటా మ్యాజిక్ ఢీకొనడంతో ఇప్పటికే 2 మరణించారు. సో మిగిలిన వారంతా కూడా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స అందించుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ డాన్సర్ విజువల్స్ మనం చూస్తున్నాం. చాలామంది అమ్మాయిలు, లేడీ డాన్సర్స్ అంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఘటన అనుకోని సంఘటన కారణంగా తమలో ఒక వ్యక్తి ఈ రకంగా మరణించడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురిచేసే అంశాలు ఉన్నాయి. ఆర్టీవీ తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణపాలెం ఫ్లైఓవర్ పైన టాటా మ్యాజిక్ ఓ కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో టాటా మ్యాజిక్లో డ్రైవర్ నాని, డాన్స్ మాస్టర్ మరణించారు. సో మరోవైపుగా వీళ్ళంతా కూడా వినాయక నిమజ్జన కార్యక్రమానికి, ఈవెంట్కి వెళ్తూ ఉన్నారు. సో ఆ డాన్స్ మాస్టర్, ఇతర డాన్సర్లు కూడా ఉన్నారు. టాటా మ్యాజిక్ అందరు తీసుకొని టాటా మ్యాజిక్లో వెళ్తూ ఉన్నారు. సో టాటా ఏస్లో వెళ్తున్నటువంటి ఆ సమయంలోనే ఆ ఈవెంట్కి వెళ్ళేటువంటి డాన్సర్లు, డాన్స్ మాస్టర్, ఇతర కొంతమంది సైడ్ డాన్సర్లు కూడా ఉన్నారు. అంతా కూడా ఇప్పుడు తీవ్రంగా గాయాల పాలయ్యాయి. సో డ్రైవర్ నానితో పాటుగా ఒక డాన్స్ మాస్టర్ కూడా మరణించారట. కంటైనర్ డ్రైవర్తో పాటు మరో 2 డాన్సర్లకి తీవ్రంగా గాయాలయ్యాయి. హైవేపై కంటైనర్ను మరో లారీ ఢీకొట్టింది. అయితే ఆ లారీని ఢీకొట్టిన తర్వాత మీరు గమనించండి, హైవేపై వెళ్తున్నటువంటి ఒక లారీ ముందు వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. అయితే ఆ లారీ తిరిగి మళ్ళీ వెనక్కి వస్తోంది. ఢీకొట్టిన తర్వాత ఆ ఫోర్స్తో వెనక్కి నెట్టుకుంటూ వస్తోంది. అది గమనించినటువంటి ఆ టాటా మ్యాజిక్ డ్రైవర్ ఆ టాటా మ్యాజిక్ని తీసుకెళ్లి ఆ లారీని ఢీకొట్టాడు. అంటే ఇక్కడ 2 యాక్సిడెంట్లు